కాదు. ఎందుకంటే ఎందుకని మీకు తెలియాలంటే హార్ట్ అటాక్ రావడానికి కారణం తెలుసుకోవాలి. గుండె శరీరానికి సప్లై చేస్తుందా లేదా? ఎస్ ఆర్ నో? మరి గుండెకి ఎవరు సప్లై చేయాలి? అదే సప్లై చేసుకుంటుంది. దేని ద్వారా? కరోనరీ ఆర్టరీ అనే దాని ద్వారా సప్లై చేసుకున్నప్పుడు ఏదైనా బ్లాక్ వస్తే వచ్చేదానే హార్ట్ అటాక్. ఇక్కడ ఏమైంది? గుండెకే సరిగ్గా సప్లై రావట్లేదు. పునీత్ రాజ్ కుమార్ ఏం చేశాడు? 1 కిలోమీటర్ నడుచుకుంటూ పోయినాడు. దగ్గర విక్రమ్ హాస్పిటల్ ఉంటే 1 కిలోమీటర్ నడుచుకుంటూ పోయాడు. ఏమైంది? కాదు సందులో ఏం పెడకూడదు. దానికే సరిగ్గా సప్లై వస్తలేదు. ఎవరికి? గుండెకు. అదే దానికే వశం అయితలేదు. ఏది పోతలేదు, దానికే వస్తలేదు. శరీరం మొత్తానికి ఎట్లా సప్లై చేస్తుంది? అది డుష్యూ 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 డుష్యూ. అందుగురించి హార్ట్ అటాక్ వచ్చిన వాడిని నడిపించకండి. అమ్మ అంబులెన్స్ ఇక్కడే ఉందని నడిపించకండి. పడుకోబెట్టకండి, నిల్చోబెట్టకండి. ఓన్లీ కూర్చోబెట్టి. రెండవది టాబ్లెట్ రాసుకోండి. ఫస్ట్ ఇవ్వాల్సిన తీసుకోవాల్సిన టాబ్లెట్ పేరు ఏంటంటే టాబ్లెట్ డిస్ప్రిన్. డిస్ప్రిన్, DISPRIN, డిస్ప్రిన్. ఇట్ మేక్స్ ద బ్లడ్ డైల్యూటెడ్. ఇది రక్తాన్ని పల్సగా చేస్తుంది. ఇది ఏం చేస్తుంది అన్న? రక్తాన్ని పల్సగా చేస్తుంది. సరే, ఎకోస్పిన్, ఆస్పిన్ ఒకటేనా సార్? 3 ఒకటే కానీ ఇమీడియట్లీ వాడాల్సింది డిస్ప్రిన్. డిస్పర్సబుల్ ఆస్పిరిన్ టాబ్లెట్. ఇమ్మీడియట్ గా పనిచేయాలంటే డిస్ప్రిన్ వాడాలి. 12 గంటల టైం తీసుకోవాలంటే ఎకోస్పిన్ వాడాలి. ఆస్పిరిన్ అసలు వాడదు, ఎందుకంటే అది డైరెక్ట్ యాసిడ్. ఆస్పిరిన్ వాడకండి. ఆస్పిరిన్ వాడితే తప్పతే మీరు నార్మల్ వాటికి ఎప్పుడైనా మీరు ఏది మెడికల్ షాప్ పోయి ఆస్పిరిన్ తీసుకున్నప్పుడు దాంతో పాటు ఒక డైజిన్ కూడా తీసుకోండి. ఎందుకంటే అది అసిటైల్ సాలిసిలిక్ యాసిడ్, అది పోయి లోపల ఉండే వెళ్ళిపోతుంది. అయితే ఎకోస్పిన్ కార్డియాలజిస్టులు ఏం చేస్తారంటే హార్ట్ పేషెంట్ కి ఎకోస్పిన్ రాస్తారు. ఎకోస్పిన్ ఫుల్ ఫామ్ ఏంటి? ఎంటరిక్ కోటెడ్ ఆస్పిరిన్. అంటే లోపలికి పోయి డైజెస్ట్ అయ్యి పని చేసే టాబ్లెట్ ఎకోస్పిన్. అది టైం పడుతుంది. ఇమ్మీడియట్లీ పని చేయాలంటే ఏమయ్యాలి? డిస్ప్రిన్. అది ఏం చేస్తుంది? రక్తాన్ని పల్చగా చేస్తే లాభం ఏంది? ఫ్రీగా. సెకండ్ టాబ్లెట్ రాసుకోండి. టాబ్లెట్ సార్బిట్రేట్. SORBITARATE, సార్బిటరేట్. సార్బిటరేట్ దేని కింద పెట్టాలి? కీప్ అండర్ ద టంగ్. నాలుగు కింద పెట్టండి. SORBITARATE ఇది దేని కింద పెట్టాలి? ఇదేం చేస్తుంది నాన్న? రక్తనాళాన్ని వెడల్పు చేస్తుంది. ఇట్ విల్ మేక్ ద బ్లడ్ వెజల్స్ డైలేటెడ్. రక్తనాళాన్ని వెడల్పు చేస్తుంది. మనకి ఏ రక్తనాళం వెడల్పు కావాలి? కరోనరీ. ఏదైతే హార్ట్ సప్లై చేస్తుందో ఈ టాబ్లెట్ 4 కింద పెట్టగానే కరోనరీ హార్ట్ వెడల్పు అవుతుంది. ఆ బ్లాక్ పక్కకు పోతుంది. గుండెకు అవసరమైన రక్తము పోతుంది. ఆ క్షణానికి వాడు బతుకుతాడు. ఈ 2 టాబ్లెట్లు వేసి వాడిని కూర్చోబెట్టి హాస్పిటల్కి పంపిస్తే 90% మీ కళ్ళ ముందర ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చిన వాడు బతికే అవకాశాలు ఉంటాయి. ఓకేనా?